ఇక ఆర్జీవి ఉన్నాడు కదా, ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్. ఉహుం. రాయి రే రాయి నాకు రే. తెలియదు స్వామి, ఆ? నాకు తెలియదు. ఒక ఆర్జీవి డైరెక్టర్ అని అతనికి రమ్మన్నారు పోలీసులు. ఈయన రామగోపాల్ రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర. ఆ రక్త చరిత్ర. ఆ, ఆ. నేను భయపడుతున్నాడు ఏంటి, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసేసి భయపడుతున్నాడు ఏంటంటే ఆ, ఎవడు కూడా మేకపోతు గంభీరం అంటారు. అంతేనా? అంటే ఫిల్మ్ మీదే ఉంటది గంభీరం, అంతే. నిజ జీవితంలో నిజ జీవితంలో ఉండదు కదా. ఆ, నిజ జీవితంలో ఎందుకు ఉంటది? వెళ్తాడేమో అని భయం వేసేసింది. ఖచ్చితంగా. ఆడ నోటీస్ తీసుకునేటప్పుడు చూసాను నేను ఆ ఫోటో కూడా. చూసారా? నోటీస్ తీసుకునేటప్పుడు ఏమో నవ్వుకుంటాడు. ఆ, మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము? అంటే నేను ఒకటి చెప్తానండి, ఆ, నువ్వు కరెక్ట్ గా, నువ్వు గాని నేను ఎవడైనా సరే, ఏ తప్పు చేయకపోతే ఎవడైనా సరే భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను కానీ, రాజకీయంలో లోపాలు ఉంటే, ప్రభుత్వంలో లోపాలనైనా ఏలెత్తి చూపొచ్చు. ఒక పౌరుడిగా నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఒక లైన్, ఒక బార్డర్ ఉంటుంది. బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. అది దమ్ము ధైర్యం. బార్డర్ క్రాస్ చేసినావంటే అవతల ఏమన్నా కానీ పోయినా ఒక రోజే, ఉన్నా ఒక రోజే అన్నిట్టు ముందుకు పోవాలా. అట్లా లేకుండా నువ్వు ముందుకు పోయి ఏదో జగనన్న చెప్పినాడు, ఆ లంగాగాడి చెప్పినాడు, ఈ అవులేగాడి చెప్పినాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి, నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి తెచ్చే ఇట్లా ఏడుచ్చాయి బతుకులు. మరి నువ్వు విచారణకు పోలేనోడు, నీకు ఎందుకు అంత పొగడం? అంటే థర్డ్ డిగ్రీ పెట్టి కొడతారు అని భయం వేస్తుంది అంటాను. కొడితే కొట్టించుకో, కొడితే కొట్టించుకోవా. నువ్వు చేసిన పనులు ఏంది? అంటే ఏముంది, మార్పింగ్ చేసే ఫోటోలు దానికి మరి కొట్టేస్తారా థర్డ్ డిగ్రీ? మార్పింగ్ అంటే తప్పు కదా? అదంటారా? మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పే. మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది, అందువల్ల ధైర్యంగా చేశాడు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అని ఒకడు ఉంటాడు మా పార్టీలోని, కోయా ప్రవీణ్ గారు డిఐజీ గారు ఉన్నారు కర్నూలు రేంజ్. అవును. మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలు? కరెక్టే. యలహంక ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటాను కూడా వర్రా రవీంద్రారెడ్డి చెప్పినాడు. ట్రీట్మెంట్ అట్టుంటది. పోయేటప్పుడు ఏమో లోపలికి బాగానే పోతారు, వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు కూడా. మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏమో అర్థం కాదు.